తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంది. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ రంగంలో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. భాగ్యనగరంలో ఇళ్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. 2024 త్రైమాసికం అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు 12,700 ఇళ్లు అమ్మారు. అంతేకాకుండా 13,900 యూనిట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో గృహాల అమ్మకాలు 16% తగ్గాయి. అయినా కొత్త ఇళ్ల విక్రయాలు 1% వరకు పెరిగినట్టు ఓ అధ్యయనం చెబుతోంది. హైదరాబాద్లోని పశ్చిమ ప్రాంతంలో భారీగా అమ్మకాలు ఉన్నాయి. ఇళ్ల అమ్మకాలలో 53%కి పైగా వెస్ట్ జోన్లోనే జరిగాయని చెబుతున్నారు. ఆ తర్వాత నార్త్లో 28%, సౌత్లో 13%, ఈస్టులో 4% ఇళ్ల అమ్మకాలు జరిగాయని అంచనా. మరోవైపు హైదరాబాద్లో అపార్ట్మెంట్ల అద్దె చదరపు అడుగుకు 7,150కి చేరింది. 3 నెలల్లో ఇళ్ల అద్దెలు 1 నుంచి 4% పెరిగాయి. అపార్ట్మెంట్ల ధరలు చదరపు అడుగుకు 3 నుంచి 5% పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. సిటీలో రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఏకంగా ఓఆర్ఆర్ దాటి పెరిగింది. ఓఆర్ఆర్ పరిధిలో స్థలం, ఇండిపెండెంట్ ఇళ్లు, ఫ్లాట్లు బాగా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో విల్లాలు కూడా కడుతున్నారు. విజయవాడ, నాగపూర్, ముంబై, శ్రీశైలం జాతీయ రహదారుల వెంట ఔటర్ రింగ్ రోడ్డు వరకు రియల్ భూమ్ నడుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ధరలు కూడా బాగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. ఐటీ రంగం, మెట్రో కనెక్టివిటీని విస్తరించడం, వాణిజ్యపరమైన అభివృద్ధిలో పెరుగుదల కారణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. తెల్లాపూర్ వంటి ప్రాంతాలు పెట్టుబడి కేంద్రాలుగా మారి నివాస, వాణిజ్య ప్రాజెక్టులను ఆకర్షిస్తున్నాయి. మార్కెట్ పెట్టుబడిదారులకు గణనీయమైన రాబడి అందిస్తున్నాయి.